హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. కొంచెం నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే వెజిటేబుల్ రైస్ ఎలా చేస్తారో చేసి మీకు ఇప్పుడు చూపిస్తానండి. మీరందరూ నార్మల్ బాస్మతి రైస్తో చాలామంది చేస్తారు. అలాగే నేను సాధారణ రైస్ మనం డైలీ యూస్కి రైస్ యూస్ చేస్తాం కదా, ఆ రైస్తో ఎలాగ వెజిటేబుల్ బిర్యానీ చేస్తారో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేశానండి. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసుకున్నవన్నీ చూపిస్తాను చూడండి. క్యారెట్, బంగాళదుంప, బఠానీ, టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మిల్ మేకర్స్ కూడా పెట్టుకోండి. వేడి వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నానండి. హీట్ అయ్యాక పట్ట, లవంగ, దాల్చిన చెక్క, పువ్వు, అన్ని బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇవి వేగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు అండ్ టమాటాలు వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అలాగ ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి, ఎక్కువసేపు మనం ఫ్రై చేయకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేస్తే అడగంటేసింది కదా, అలాగా ఫ్రై చేయకండి ఎక్కువసేపు. అలాగే నేను కొంచెం టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. టమాటాలు వేసుకున్న క్యారెట్, బీన్స్ లేవండి, సారీ, బఠానీ వేసుకొని నేను అలా ఫ్రై చేస్తూ ఉన్నానండి. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేశానండి. ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేసుకొని కొద్దిసేపు అలా ఫ్రై చేశాను. నెక్స్ట్ జీడిపప్పు కొంచెం వేసుకున్నానండి. జీడిపప్పు ఒక 5-6 పప్పు దినుసులు వేసుకున్నానండి. ఇవి వేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. అప్పుడే చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి. అలాగే కొంచెం టమాటాలు, బఠానీ, బంగాళదుంప వేసుకున్నానండి. క్యారెట్ కూడా, ఈ 4 ఐటమ్స్ వేసుకున్నాను. అలా ఫ్రై చేస్తూ ఉన్నానండి. ఫ్రై చేయాలి, ఎక్కువసేపు కాకుండా కొంచెం అలా ఫ్రై అవుతూ ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుండిద్దండి. పెళ్ళిళ్ళకి కూడా ఇలాగే చేస్తారండి. పెళ్ళి భోజనాలకు కూడా నేనైతే చాలాసార్లు చూశానండి. ఇలాగే చేస్తాను. నేను ఇంట్లో రెసిపీస్ ఎప్పుడు కూడా నేను చేసుకున్న రెసిపీసే మీకు చూపిస్తున్నానండి. నేను తినే రెసిపీసే. నేను ప్రత్యేకంగా వీడియో కోసం అయితే ఏమీ చేయడం లేదండి. నేను ఇంట్లో ఏం వండాలనుకుంటున్నానో అవన్నీ మీకు వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిసేపు మూత పెట్టుకున్నాక మళ్ళీ నేను ఓపెన్ చేసి చూసానండి. చూడండి, కొంత మగ్గింది కదా, అప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఫస్టే వేసుకోకూడదు కరివేపాకు, ఎందుకంటే అవి బాగా మాడిపోయినట్టే అయిపోయేది కదా, అందుకోసం లాస్ట్లో కొంచెం వేసుకున్నానండి కరివేపాకు. కొంతసేపు అలాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. కొద్దిసేపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం పుదీనా వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోలేదు. కొంచెం పుదీనా వేసుకున్నాను. అలాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇలా బాగా మగ్గిపోతే రైస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బాగా మగ్గించుకుంటున్నానండి. కొంచెం మిల్ మేకర్లు కూడా నేను వేడి వాటర్లో వేసి ఉంచుకున్నానండి. మిల్ మేకర్స్ కూడా వేసుకున్నానండి. వేసుకున్నాక కొద్దిసేపు మళ్ళీ మగ్గనిచ్చానండి. థ్యాంక్ యూ. మీరందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు కొంతసేపు అలా ఫ్రై అవుతూ ఉండాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక వెంటనే రైస్ వేయకూడదు. కొద్దిసేపు అలాగా వేపుకోవాలండి. అడుగు పట్టకుండా చూసుకోండి, లేకపోతే బిర్యానీ అడుగు పడితే మాడిపోయిన వాసన వస్తుంది కదా, అదొకసారి మీరు చూసుకోండి. కొంచెం నేను ఉప్పు వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. మనకు సరిపడినంత వేసుకోవాలి. మీ టేస్ట్కి మీకు ఎలాగుంటుందో సరిపడినంత మీరు ఉప్పు వేసుకోండి. ఎక్కువైతే నేను ఇందులో కారం అయితే యూజ్ చేయడం లేదండి. ఇప్పుడు నేను నార్మల్ రైస్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఆ రైస్ ఇదిగోండి, నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. బాస్మతి రైస్ అయితే నేను తీసుకురాలేదు. ఇప్పుడు నార్మల్ రైస్ 1 గ్లాస్ నార్మల్ రైస్ నేను ఇప్పుడు కడిగేసి కుక్కర్లో వేసుకున్నానండి. కొంచెం అన్నీ బాగా కలుపుకున్నానండి. కలుపుకున్నాక 1 గ్లాస్ రైస్కి
2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ ఒక గిన్నెలో కొలత తీసుకుని వేసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకుని వేసుకోండి, అప్పుడే బాగుండిద్ది. 1 గ్లాస్కి 1.5 అవర్ అలాగ పెట్టుకోకండి. ఎక్కువ 1 గ్లాస్ నార్మల్ రైస్ కాబట్టి 1 గ్లాస్ 2 గ్లాస్ వాటర్ అంతేనండి. కొంచెం లైట్గా పసుపు కలర్ కోసం వేసుకున్నానండి. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోపోయినా పర్వాలేదు. అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నానండి, బిర్యానీ మసాలా వేసుకున్నానండి, గరం మసాలా కాదు. వేసుకున్నాక కొద్దిసేపు కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకున్నానండి. కుక్కర్ విజిల్ 2 విజిల్స్, ఎక్కువ కూడా రాకూడదు, 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకో. చూడండి బిర్యానీ కుక్కర్ మూత తీసేసాక బిర్యానీ ఇలా ఉందండి. మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అయ్యేది నా వీడియోస్. అన్ని ఫుల్ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ.